వేసవి కాలంలో ఎంతో చలువ చేసే సోరకాయ సర్వపిండి చేసుకోవడం చాలా ఈజీ అండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలి అనేదైతే వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే అండి. ఇంకా వీడియోలోకెళ్ళిపోదాం. హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ఏంజెల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? సోరకాయ సర్వపిండి చేసుకోవడం కోసం అయితే మనం ముందుగా ఒక లేత సోరకాయను తీసుకొని దానిపైన ఉన్న తొక్క మొత్తం తీసేయాలి. తర్వాత దానిని మనం ఇలా సన్నగా తురుముకోవాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా తురుముకుంటే సరిపోతుందండి. అండ్ దీంట్లో ఒక పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇది వీడియో తీయడం అయితే మర్చిపోయానండి. దీంట్లో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే పచ్చిమిర్చి, ఆనియన్, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు ఇలా అన్నీ వేసి మిక్స్ పట్టేసుకోవాలి. తర్వాత మనం పల్లీలను మంచిగా కొంచెం ఫ్రై చేసి తర్వాత వాటిని కూడా ఇలా కొంచెం దంచుకొని పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసుకోవాలి. తర్వాత వీటన్నింటినీ మనం ఇందాక తురుముకున్నాం కదా సోరకాయ, దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం పల్లీలు యాడ్ చేస్తున్నాము. తర్వాత ఇందులో మనం నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. నువ్వులు ఫ్రై చేయనక్కర్లేదు, నార్మల్గా వేసుకోవచ్చు. తర్వాత శనగపప్పు కొంచెం ఒక 1 అవర్ నానబెట్టేసి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, దీన్ని మనం కొంచెం సన్నగా ఇలా సుంచుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనం ఇందాక మిక్స్ చేసుకున్నాం కదా పేస్ట్, సో అది కూడా వేసుకోవాలి. ఫైనల్గా అయితే సాల్ట్, సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. సోరకాయలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేలా మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి. అంటే రైస్ ఫ్లోర్ అండి. బియ్యపిండిని యాడ్ చేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి. మనకు సోరకాయలో ఉన్న వాటరే సరిపోతుందండి పిండికి. దానికి సరిపడనే మనం యాడ్ చేసుకోవాలి పిండి కూడా. సోరకాయకు తగ్గట్టుగా పిండిని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది తగ్గిపోతుంది. సోరకాయలో ఉన్న వాటరే సరిపోతుంది. కొంచెం గట్టిగా ఉన్నా చాలు, ఎందుకంటే మనం చేసేలోపు మళ్ళీ అది మెత్తబడిపోతుంది. తర్వాత మనం ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంది కదా, దాన్ని కొద్ది కొద్దిగా చిన్న చిన్న ముద్దల్లా తీసుకుంటూ ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ లావుగా చేసుకోకూడదు, కొంచెం పలచగానే చేసుకుంటే అప్పుడే క్రిస్పీగా ఉంటుంది. అది బాయిల్డ్ అవ్వడం కోసం అయితే మనం మధ్య మధ్యలో ఇలా హోల్స్ పెట్టుకోవాలి. దీన్ని తర్వాత మనం ఇంకా స్టవ్ మీద పెట్టుకొని కాల్చుకోవడమే. ఇలా వన్ సైడ్ కాల్చుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ మొత్తం ఫ్రై అయిపోయి ఉంటుంది. మళ్ళీ వెనక్కి ఫ్రై చేయనక్కర్లేదు. అంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. సర్వపిండి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ ఆయిల్తో హెల్దీ స్నాక్ ఐటమ్ అంటే అది సర్వపిండే అండి. ఎందుకంటే ఇందులో ఆయిల్ ఎక్కువ పట్టదు. అది కూడా ఇలా వెజిటేబుల్స్ వేసుకొని సొరకాయతో చేసుకుంటే అయితే హెల్త్‌కి హెల్త్, టేస్ట్‌కి టేస్ట్ రెండు సూపర్‌గా ఉంటుంది అసలు. సోరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారనుకోండి చాలా ఈజీగా తినేస్తారు. ఇది మనకు సమ్మర్‌లో చలువ చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సోరకాయ వెయిట్ లాస్‌కి కూడా మంచిగా పనిచేస్తుంది. ఓకే అండి, బాయ్ మరి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ చేయడం అస్సలు మర్చిపోకండి.